హాయ్ అండి. అందరికీ నమస్కారం. మనోజ్ అయితే తాగుతాడు. తాగిన మనోజ్‌ని తూలుతూ ఉంటాడు. అతన్ని తీసుకొచ్చి బాలు అయితే ఇంట్లో కూర్చోబెడతాడు. మనోజ్ అయితే అలా చూస్తూ, అలా ఊగుతూ ఉండిపోతూ ఉంటాడు. వెంటనే అందరూ ఇంట్లో వాళ్ళైతే అక్కడికి వస్తారు. వచ్చి ప్రభావతి అంటుంది, "ఏంట్రా మనోజ్ అలా పిచ్చి చూపులు చూస్తున్నావు" అని చెప్పి అంటూ ఉంటుంది. రోహిణి కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. పక్కనే ఉన్న మీనా కూడా ఏం జరిగింది అసలు ఏంటి అని అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ప్రభావతి అయితే బాలుతో అడుగుతూ ఉంటుంది. "ఏంట్రా ఇది? ఏం జరిగింది అసలు మనోజ్‌కి" అని చెప్పి అంటూ ఉంటుంది. వెంటనే బాలు అయితే రోహిణి వాళ్ళ మామయ్య సైడ్ చూసి అయితే, "చెప్పండి ఏం జరిగిందో మీరే" అని చెప్పి అంటూ ఉంటాడు. "మేకేష్ గారు" అని చెప్పి అంటూ ఉంటాడు. మనోజ్ ఎంత తాగనని చెప్పినా ఈ బాలుయే బలవంతంగా తాగించాడు అని చెప్పి అంటూ ఉంటాడు అతను. బాలు అయితే ఒక్కసారిగా చాలా షాక్ అవుతూ ఉంటాడు. మనోజ్ అయితే అలా పిచ్చి చూపులు చూస్తూ అలా ఊగుతూ తూలుతూ ఉంటాడు. వెంటనే ప్రభావతి అయితే బాలు చొక్కా పట్టుకొని, "ఏంటా నువ్వు చేస్తున్న పని? నువ్వు చెడిపోయింది కాక వాడిని కూడా చెడగొడుతున్నావా" అని చెప్పి అంటూ ఉంటుంది. ప్రభావతిని చూసిన మీనా అయితే చాలా షాక్ అవుతూ ఉంటుంది. అక్కడే ఉన్న రవి, శృతి కూడా "అత్తయ్య గారు ఏంటి ఇలా చేస్తున్నారు" అని చెప్పి చాలా షాక్ అవుతూ ఉంటారు. "నువ్వు తాగి చెడిపోయిందే కాక మనోజ్‌ని కూడా అలాగే చేద్దామని అనుకుంటున్నావా" అని చెప్పి రోహిణి తిడుతూ ఉంటుంది బాలుని అయితే. "అసలు ఎవరిని అనుకోని ఏం లాభంలే" అని చెప్పి అంటూ ఉంటుంది. వెంటనే ఆ మాటలకి కోపం వచ్చి సుశీలమ్మ అయితే బాలు వాళ్ళ నానమ్మ బాలు దగ్గరికి వచ్చి బాలు మీద చేయి చేసుకుంటుంది. చెంప మీద అయితే చెంపదెబ్బ కొడుతుంది. అది చూసిన రోహిణి వాళ్ళ మామయ్య, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళందరూ అయితే చాలా షాక్ అవుతూ ఉంటారు. అక్కడే ఉన్న మీనా కూడా ఏంటి అమ్మమ్మ గారు ఇలా చేశారు అని చెప్పి చాలా షాక్ అవుతూ ప్రభావతి కూడా ఒక్కసారిగా చాలా షాక్ అవుతూ ఉంటుంది వాళ్ళ అత్తయ్య చేసిన పనికి అయితే. బాలు మాత్రం రోహిణి వాళ్ళ మామయ్య పైన అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఓకే, థ్యాంక్ యూ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.